ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఆర్ లేజీ లోడింగ్ అండ్ కోడ్ స్ప్లిట్టింగ్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. లేజీ లోడింగ్ అంటే ఏంటి, కోడ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ఇది మనకి రెండు కాన్సెప్ట్లు రియాక్ట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. డిఫినేషన్ చూసినట్టయితే లేజీ లోడింగ్ లోడ్స్ కంపోనెంట్స్ ఓన్లీ వెన్ దే ఆర్ నీడెడ్ టు ఇంప్రూవ్ స్పీడ్. లేజీ లోడింగ్ అనేది ఏం చేస్తుందంటే మనకి కంపోనెంట్స్ని లోడ్ చేయడానికి లోడ్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి స్పీడ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. కోడ్ స్ప్లిట్టింగ్ డివైడ్స్ ద అప్లికేషన్ బండిల్ ఇంటూ స్మాలర్ చంక్స్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఫాస్టర్ ఇనిషియల్ లోడింగ్. ఇది కోడ్ స్ప్లిట్టింగ్ అనేది దేనికి మనకి యూజ్ అవుతుంది అంటే అప్లికేషన్ ఏంటంటే బాగా అంటే డివైడ్ చేస్తుంది చంక్స్గా, అంటే బండిల్స్ చిన్న వాటిగా డివైడ్ చేసి ఇది ఒక్కొక్కటి మిగతా వాటిని చిన్న వాటిగా డివైడ్ చేసి ఇది లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒకేసారి పెద్ద బండిల్ని మనం లోడ్ చేయడం అనేది మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి చిన్న వాటిని చేస్తే ఏమవుతుందంటే తక్కువ టైంలో మనము ఎక్కువ కంపోనెంట్స్ మనం లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా ఈ రెండు మనకి చాలా యూజ్ఫుల్ అనమాట. దీనిలో కీ పాయింట్ ఇచ్చినట్టయితే లేజీ లోడింగ్ లోడ్స్ కంపోనెంట్స్ ఓన్లీ ఆన్ డిమాండ్. ముఖ్యంగా లేజీ లోడింగ్ దేనికి పనిచేస్తుందంటే మనకి ఏ కంపోనెంట్ అయితే మనము అవసరమో ఆ కంపోనెంట్ మాత్రమే ఇది లోడ్ చేస్తుంది, మిగతా కంపోనెంట్స్ని లోడ్ చేయదు అనమాట. ఇది మనకి ఇప్పుడు హోమ్ పేజ్లో ఉన్నాం, మనం హోమ్ పేజ్ లోడ్ చేస్తుంది, అబౌటస్ క్లిక్ చేసాం, అబౌటస్ కంపోనెంట్ మాత్రమే లోడ్ చేస్తుంటాం, మిగతా అప్లికేషన్లు మిగతా కంపోనెంట్స్ని లోడ్ చేయదు అనమాట. కోడ్ స్ప్లిట్టింగ్ బ్రేక్స్ కోడ్ ఇంటూ స్మాలర్ చంక్స్. కోడ్ స్ప్లిట్టింగ్ యొక్క ముఖ్యమైన పని ఏంటి, మనకు 100 కంపోనెంట్స్ ఉన్నాయి, 100 కంపోనెంట్స్ని ఒకే ఒక బండిల్ లాగా ఇది రెడీ చేయదు. ఇప్పుడు ఎందుకంటే చిన్న వాటిలాగా రెడీ చేస్తాం, చిన్న ముక్కలు చేసేసి వాటిని పీసెస్గా ఇది ఏం చేస్తుంది, బ్రేక్ చేస్తుంది అనమాట. బ్రేక్ చేసి దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం లేజీ లోడింగ్లో ఏ కంపోనెంట్ కావాలో ఆ కంపోనెంట్ని ఇది లోడ్ చేసుకోవడం కోసం ఇది చిన్న భాగాలుగా విభజిస్తుంది అనమాట. లేజీ లోడింగ్ రెడ్యూసెస్ అన్నెసెసరీ ఇనిషియల్ డౌన్లోడ్స్. అంటే అన్నెసెసరీగా మనకి ఏ పేజ్ కూడా అంటే ఏ కంపోనెంట్ కూడా మనకి లోడ్ అవ్వకుండా ఇది లేజీ లోడింగ్ అనేది చూస్తుంది అనమాట. అంటే ఒకేసారి 10 20 మనకి ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయి, కంపోనెంట్స్ కానీ కొన్ని కంపోనెంట్స్ కానీ ఇలా లోడ్ చేయదు. అనవసరమైన కంపోనెంట్స్ మనకి ఇప్పుడు మనం హోమ్ పేజ్లో ఉన్నాం, మనం అబౌటస్ కావాలి, అబౌట్ క్లిక్ చేసినప్పుడు అబౌటస్ మాత్రమే కావాలి, కాంటాక్టర్స్ అవన్నీ అవసరం లేదు కాబట్టి మన కాంటాక్టర్స్ని అది లోడ్ చేయదు అనమాట. అంటే అన్నెసెసరీ వాటిని ఇది లోడ్ చేయదు అనమాట. కోడ్ స్ప్లిట్టింగ్ మినిమైజ్ మెయిన్ బండిల్ సైజు. అంటే బండిల్ యొక్క సైజుని, బండిల్ అంటే ఏంటి, మనం బిల్డ్ చేస్తాం కదా, అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు మనకు కొన్ని ఫైల్స్ వస్తాయి, అది మొత్తం కలిపి దాన్ని బండిల్ అంటారు అనమాట. అదేంటంటే దాని యొక్క సైజుని బాగా తగ్గడం వల్ల ఏమిటంటే అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. లేజీ లోడింగ్ ఇంప్రూవ్స్ రౌట్ బేస్డ్ లోడింగ్. ఇది రౌట్ బేస్డ్ లోడింగ్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజే రావాలి, హోమ్ కంపోనెంట్ లోడ్ అవ్వాలి, అబౌట్ క్లిక్ చేస్తే అబౌటసే లోడ్ అవ్వాలి, ప్రొడక్ట్ క్లిక్ చేస్తే ప్రొడక్ట్ లోడ్ అవ్వాలి అనమాట. ఇలాగ రావడం కోసం ఇది లేజీ లోడింగ్ అనేది మనకి బాగా పనిచేస్తుంది అనమాట. రౌట్ బేస్డ్ మాత్రమే క్లిక్ చేస్తే ఏ లింక్ క్లిక్ చేస్తే ఆ కంపోనెంటే లోడ్ చేయడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. కోడ్ స్ప్లిట్టింగ్ ఎనేబుల్స్ ప్యారలల్ చంక్ లోడింగ్. కోడ్ స్ప్లిట్ ఏం చేస్తుంది, మనకి ఆల్రెడీ చంక్స్ చిన్న భాగాలు ఏం చేస్తుంది కదా, వాటిని ఏం చేస్తుందంటే ఈ రౌటింగ్ లేజీ లోడింగ్లో ఏదైతే కావాలో రౌట్ బేస్డ్ వాటిని ఏం చేస్తుంది మాత్రమే ఇది ప్యారలల్గా అంటే ఏంటి, మనకి 4 కంపోనెంట్లు ఉన్నాయి. ఇప్పుడు 4 కంపోనెంట్ని ఒక్కోసారి ఒకటి మనం లోడ్ చేయడం అనమాట. అంటే ఒకేసారి 4 లోడ్ చేయకుండా మనకి ఒకవేళ మనకి 2-3 కంపోనెంట్లు ఒకేసారి కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఉదాహరణ తర్వాత ఒకటి కాకుండా మనకి ఒకే ప్యారలల్గా 4 కూడా ఇది లోడ్ చేస్తుంది అనమాట. అంటే చిన్న భాగాలు కాబట్టి ఈజీగా లోడ్ చేస్తుంది అనమాట. 4 ఒకే దాంట్లో ఉంటే ఫైల్లో ఉంటే ఏమవుతుంది, మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. 4 ఫైల్స్ 4 భాగాలు కాబట్టి మనకి ఈజీగా లోడ్ అవుతుంది. లేజీ లోడింగ్ యూజెస్ react.lazy అండ్ సస్పెన్స్. మనకి లేజీ లోడింగ్లో మనకి యూజ్ చేసే మనకి ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే react.lazy అని ఈ యొక్క మెథడ్ అనమాట, ప్లస్ సస్పెన్స్ అనేది ఒక చిన్న మెథడ్. ఈ 2 మెథడ్స్ ద్వారా ఇది మనకి పనిచేస్తూ ఉంటుంది. కోడ్ స్ప్లిట్టింగ్ అండ్ యూస్ డైనమిక్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. కోడ్ స్ప్లిట్టింగ్లో మనం వాడేది ఏంటంటే రియాక్ట్ మెథడ్, ఇంపోర్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఈ ఇంపోర్ట్ ద్వారా మనము ఈ యొక్క కోడ్ స్ప్లిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కోడ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, దాని యొక్క కీ పాయింట్స్ అంటే ఏంటి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ నేను రౌటింగ్ చేశాను, లేజీ లోడింగ్ చేశాను. ఇక్కడ అబౌటస్ పేజ్ని లోడ్ చేయాలి. మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ అని చెప్పేసి అబౌటస్ ఆ కంపోనెంట్ని పాతిస్తాం. కానీ ఇక్కడ లేజీ లోడింగ్ అండ్ కోడ్ స్ప్లిట్టింగ్లో ఏంటంటే ఇది react.lazy మెథడ్లో చేయాలి. react.lazy మెథడ్ లోపల మనం ఇంపోర్ట్ని ఈ యొక్క మెథడ్ని యూజ్ చేసి కంపోనెంట్ లోడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, రిటర్న్లో సస్పెన్స్ అని చెప్పేసి ఈ ఫీచర్ ద్వారా ఈ యొక్క
ఫ్యూచర్ ర్యాప్ ద్వారా మనం ఏం చేస్తాం, ఫాల్ బ్యాక్ అంటే ఆల్రెడీ మేము కంపోనెంట్ ఒక వీడియోలో చెప్పాను. ఫాల్ బ్యాక్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడైతే మన డేటా వచ్చే వరకు, మనం ఏదైతే లోడ్ చేస్తున్నామో కంపోనెంట్, అందులో ఉన్న డైనమిక్ డేటా లోడ్ అయ్యే వరకు మనకు పేజ్ని బ్లాంక్ ఉంచకుండా మనము ఒక కంటెంట్ని, ఒక లోడింగ్ అనే ఒక ఇండికేటర్ని మనం అక్కడ పెడతాం. ఒక లోడింగ్ ఇమేజ్ కానివ్వండి, ఒక లోడింగ్ టెస్ట్ కానివ్వండి పెడతాం. దాన్ని ఫాల్ బ్యాక్ అంటారు అనమాట. అంటే కంటెంట్ లోడ్ అయ్యే వరకు కొన్ని మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనకి యూజర్ని మనము అక్కడ కూర్చోబెట్టాలి. కాబట్టి మనకి బ్లాంక్ పేజ్ కనబడితే ఇది పని చేయట్లేదని చెప్పేసి యూజర్ ఏం చేస్తారు, క్లోజ్ చేసేస్తారు అనమాట. అందుకని చెప్పేసి ఏం చేస్తారు, ఇది బ్లాంక్ పేజ్ రాకుండా మనకి ఇక్కడ ఫాల్ బ్యాక్ని యూజ్ చేస్తాము. అంటే లోడ్ అయ్యే వరకు మనకి ఏమవుతుంది, కంపోనెంట్ డేటా మొత్తం లోడ్ అయ్యే వరకు మనకి ఈ లోడింగ్ అనే టెస్ట్ని మనం చూపిస్తున్నాం ఇక్కడ. ఇది అంటే అబౌటాజ్ లోడ్ అయ్యే వరకు మనకి ఇది చూపిస్తాం అనమాట. అబౌటాజ్ లోడ్ అవగానే ఈ ఫాల్ బ్యాక్ అనేది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది మనకి వాట్ ఈజ్ లేజీ లోడింగ్ అండ్ క్లోజ్ స్ప్లిట్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.